నేను మీకు కొద్ది రోజుల క్రితం ఎకానమీ పైన 6 months వరకు మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పాను. అన్ఫార్చునేట్లీ లోపల అనవసరపు పెట్టి పొలిటికల్ ఇష్యూస్ మీదికొచ్చి సమయం చాలా దానికే పోయింది. మీలో కూడా చాలామంది వాటిపైనే ఆసక్తి కూడా చూపారు. ముందుగా మీకు ధన్యవాదాలు. అపూర్వమైన స్పందన ఇచ్చి అపరిమితమైన ప్రేమాభిమానాలు చూపెట్టి నా పట్ల ఒక మద్దతుగా నిలిచిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇక ఎకానమీ సిరీస్ను మళ్ళీ లెటర్ స్టార్ట్ అగైన్. మళ్ళీ ఏ కేసులో, ఏ అరెస్టులో, ఏ నోటీసులో డిస్టర్బ్ చేయకముందు కాస్త మళ్ళీ సీరియస్ సబ్జెక్ట్స్ పైన కేంద్రీకరించుదాం. సో ఎకానమీలో మనకు సహజంగా ఎకానమిక్ సమాజాన్ని ఆర్థిక పరంగా విభజించేటప్పుడు కొన్ని పదాలు వింటాం. లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్. ఇటీవల కాలంలో సూపర్ రిచ్ అన్న పదాలు వచ్చాయి. ఇవి నిర్దిష్టంగా నిర్వచించడం చాలా కష్టం. ఎందుకంటే హ్యూమన్ పావర్టీ వర్సెస్ ఇతర పావర్టీ అని ఈ ఆర్గ్యుమెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్మెంట్. బాగా డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం బాగుండదు. అతని పూర్ణ అలా రిచ్ అని అలా కూడా తెలియదు. కానీ ప్యూర్లీ ఎకనామిక్ క్రైటీరియా పైన అయితే ఇన్కమ్ ఒక ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అనే సెక్షన్ ఎలా డిఫైన్ చేస్తారంటే సమాజంలో లోయెస్ట్ ఇన్కమ్, హయ్యెస్ట్ ఇన్కమ్ను 5 నియర్లీ ఈక్వల్ స్టేటాగా డివైడ్ చేస్తారు. కింది 2 పై 2 తీసేస్తే మధ్యది మిడిల్ క్లాస్గా పిలుస్తారు. కాస్త కిందికి వస్తే లోయర్ మిడిల్ క్లాస్ అవుతుంది, కాస్త పైకి వస్తే అప్పర్ మిడిల్ క్లాస్ అవుతుంది. ఈ వివిధ వర్గాల ప్రజానీకానికి వివిధ రకాల అవసరాలుంటాయి, ఆశలుంటాయి, ఆకాంక్షలుంటాయి, సమస్యలుంటాయి, సవాళ్ళుంటాయి. లోయర్ ఎకనామిక్ స్టేటాలో ఉన్నవారికి రోజువారీ ఖర్చు ఎంత, రోజువారీ ఆదాయం ఎంత, ఈ గ్యాప్ ఫిలప్ చేయలేక పడే పార్ట్లే సమస్య. సూపర్ రిచ్ కలా కాదు. నా దగ్గర 50 కోట్లు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి? నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి? ఈ 100 కోట్లతో వ్యాపారం చేస్తే 500 కోట్లు అవుతాయా? వాళ్ళ బాధ వాళ్ళకు. అందుకే మనకు తెలుగులో అద్భుతమైన సామెత వచ్చింది, ఎంత చెట్టుకు అంత గాలి అని. సో అందువల్ల మీకు ఈ సెక్షన్ల అందరికీ కూడా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. అయితే ఎకానమీలో సాధారణంగా ఒక సెక్షన్ డిసప్పాయింట్ అయి ఉంటే ఇంకో సెక్షన్ ఆనందంగా ఉంటుంది. జనరల్లీ ఒకవేళ లోయర్ క్లాస్ బాధగా ఉన్నారనుకోండి, ఆదాయం లేక, హయ్యర్ క్లాస్ ఆనందంగా ఉంటుంది. లోయర్ క్లాస్కు ప్రభుత్వాలు సబ్సిడీల ద్వారా, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, మన నాయకులు ఎన్నికలైపోయాక వాడే పదం ఫ్రీ బీస్ ద్వారా ఇస్తున్నారనుకోండి, ఏదో వాళ్ళ బతుకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎకానమీ బాగలేక, ఇన్వెస్టర్ క్లైమేట్ బాగలేక మీకు రిచ్ డిస్కంటెంట్తో ఉంటుంది. కానీ ప్రస్తుత ఎకనామిక్ ఫేజ్ చూస్తే ఈ 5 క్వింటాల్స్గా డివైడ్ చేస్తే లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్. ఇంకా పైకి వెళ్తే రిచ్లో కూడా సూపర్ రిచ్. మీరు అందరిలోనూ అసంతృప్తి కనబడుతోంది. ఎందుకు అసంతృప్తి కనబడుతోంది? మీరు లోయర్ క్లాసెస్ తీసుకోండి, లోయర్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ. ఈ 2 క్లాస్ ఆఫ్ పీపుల్లో ఇన్కమ్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ అన్స్టేబుల్. అంటే ఆదాయాలు స్థిరంగా ఉండడం లేదు. నిన్న చిరు వ్యాపారి ఉన్నాడు, నిన్న వ్యాపారం నేడు ఉండడం లేదు. ఒక ఛాయ్ వాళ్ళ ఉన్నాడు, నిన్నటి దాకా బాగా ఛాయ్ అమ్ముడుపోతుందని ఆశపడ్డాడు. సడన్గా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరిగి డెబిట్ కథ అడ్డం తిరిగి ఛాయ్ దుకాణాలు మూసేసుకోవాల్సి వచ్చింది. నిన్నటి దాకా ఒక ఫుట్పాత్ పైన ఏదో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకొని బతికిన వాడు ఇలా గ్యాస్ ధరలు పెరిగి, అది గ్యాస్ అందుబాటులో లేక, ధర కూడా కాదు, కొందామని అందుబాటులో లేక పాపం ఆ చిరు దుకాణం ఆపేశాడు. ఒక చిన్న ఫ్యాక్టరీలో పనిచేసే అతను ఏదో ఎకనామిక్ రా మెటీరియల్స్ సరిగా లేక ఆ ఫ్యాక్టరీ మూతబడ్డది. ఇలా లోయర్ ఎకనామిక్ స్ట్రేటాలో ఉన్న వారికి ఈరోజున్న పరిస్థితి ఏంటంటే
రియల్ ఇన్కమ్స్ ఇరోడ్ అవుతున్నాయి. రియల్ ఇన్కమ్ అంటే యువర్ ఇన్కమ్ మైనస్ ఇన్ఫ్లేషన్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మీకు లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఇన్కమ్ ఉంది, ఈ ఇయర్ 105 ఉంది. సాధారణమైన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏంటి, 100 రూపీస్ లాస్ట్ ఇయర్ ఉండే, ఇయర్ 105 అయింది, సో 5% నా ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అని. రియల్ ఇన్కమ్ ఏంటంటే 100 రూపీస్కు నీకు ఎంత క్వాంటిటీ గూడ్స్ వచ్చేది, ఒక షుగరు, ఆయిల్ లేకుంటే బియ్యమే తీసుకుందాం, ఓ 100 రూపీస్కు నీకు ఎన్ని కూరగాయలు వచ్చేది, ఈ 100 రూపీస్కు నీకు ఏమి వచ్చేది వస్తువులు. ఇప్పుడు అదే వస్తువులు అదే క్వాంటిటీలో కొనాలంటే అదే నాణ్యత కలిగినవి ఎంత అవుతుంది, 108 రూపాయలు అవుతుంది అనుకోండి, 108 అవుతుంది అనుకోండి. అంటే ఇప్పుడు నీది ఇన్కమ్ ఎంత, 105. నీ ఇన్కమ్ పెరిగిందా అంటే 5% పెరిగింది. కానీ 100 రూపీస్తో వచ్చే వస్తువులు ఇలా 108 రూపీస్తో వస్తుంది, కానీ నీకు 105 ఉంది ఇన్కమ్. అంటే యాక్చువల్గా రియల్ ఇన్కమ్ నీకు తగ్గింది, అంటే అంతకు ముందుతో పోలిస్తే నెగటివ్లో ఉంది. అంటే రియల్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ బై సబ్ట్రాక్టింగ్ ఇన్ఫ్లేషన్ ఫ్రమ్ ది నామినల్ ఇన్కమ్. అందుకే మీకు గమనించండి, జీడిపి ఫిగర్స్ కూడా నామినల్ జీడిపి, రియల్ జీడిపి అని 2 రకాలుగా ఉంటాయి. సో ఈ సెక్షన్ ఏంటంటే లోయర్ స్ట్రేటా పరిస్థితి వల్ల వాళ్ళ రియల్ ఇన్కమ్స్ ఎరోడ్ అయ్యాయి, జాబ్స్ గందరగోళంగా ఉన్నాయి, జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. నిన్నటి వరకు గ్రామంలో ఉన్న అతను ఏది లేకపోయినా ఇంత ఉపాధి హామీ ఉంటుంది అని ఆశతో ఉన్నాడు, ఇవాళ ఉపాధి హామీపై జీరాంజీ అయింది. ఇలా వారికి ఆదాయాలు ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాలేని పరిస్థితి వల్ల ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఇన్కమ్ సైడ్ నుంచి. ఎక్స్పెండిచర్ సైడ్ నుంచి అన్ని రకాల వస్తువులు పెరిగాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఏర్పడింది. సో ఆదాయమేమో ఇబ్బందిగా ఉంది, ఖర్చేమో పెరుగుతుంది. ఈ 2 వ్యయాల మధ్య గ్యాప్ ఎక్కువవుతోంది, అప్పుల పాలవుతున్నాడు, అప్పులు చేసే కెపాసిటీ కూడా లేకుండా పోతుంది. ఇది లోయర్ స్టేట్ ఆఫ్ ప్రాబ్లం ఇప్పుడున్న ఎకానమీలో. ఇక కాస్త మిడిల్ క్లాస్ అనుకుందాం. మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి, మిడిల్ క్లాస్లో 2 రకాలు ఉంటారు, కాస్త లోయర్ మిడిల్ క్లాస్, కాస్త అప్పర్ మిడిల్ క్లాస్. సో ఈ లోయర్ మిడిల్ క్లాస్ ప్రాబ్లం ఏంటి అంటే, వారికి రోజువారీ ఖర్చులకు డోకా లేదు, కానీ పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్లు ఏముండవు, ఉద్యోగం చేసుకుంటుంటారు, చిన్న వ్యాపారం చేసుకుంటుంటారు, సో అది నడుస్తుంది, అక్కడ వరకైతే ఇబ్బంది ఏమీ లేదు, సేమ్ స్టేటస్కో ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడు లే ఆఫ్ అవుతారో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, ఏదన్నా సడన్గా ఆరోగ్యం దెబ్బతింటే ఏంటి పరిస్థితి, పిల్లలు చదువుకొస్తే వాళ్ళ ఫీజుల సంగతి ఏంటి, ఇలా వారికి ఇన్కమ్ అన్సర్టనిటీసే కాదు, ఫ్యూచర్ ఇన్కమ్స్ మీట్ కావడం ఎలా అన్న ఛాలెంజెస్లో ఉంటారు. సో ఇప్పుడైతే గెట్ ఆన్ అవుతున్నాను బాగానే ఉంది, కానీ ఏదన్నా సడన్ ప్రాబ్లం వస్తే ఏంటి అంటే క్వశ్చన్ ఉండదు వాళ్ళకు. ఎందుకంటే సేవింగ్స్ ఉండవు, ఉన్న సేవింగ్స్ అడపాదడపా ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడల్లా సేవింగ్స్లకి తీసి ఖర్చు పెడతారు, సేవింగ్స్ ఎరోడ్ అవుతున్నాయి. ఇప్పుడు మన ఇండియాలో మిడిల్ క్లాస్కున్న అతిపెద్ద ఛాలెంజ్ ఇదే, సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. అంటే సేవింగ్స్ రిటైన్ చేసుకోవడమే ఒక ఛాలెంజ్గా రోజువారీ ఆదాయ వ్యయాల మధ్య బ్యాలెన్స్ చేయడం వరకైతే సరిపోతుంది. కానీ కాస్త సేవింగ్స్ స్టాక్ ఏర్పరచుకొని ఏ అననుకూల పరిస్థితి వస్తే, అనుకోని పరిస్థితి వస్తే హాయిగా ఒక టెన్షన్ లేకుండా బతకవచ్చు అనే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళకు సేవింగ్స్ రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఇక అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, వీళ్ళకి ఏంటంటే ఈ ప్రమాదం ఏం లేదు, వారికి రోజువారీ ఖర్చులు వెళ్తున్నాయి, కాస్త ఫ్యూచర్ కూడా అంత భయమేం లేదు, కానీ ఎదుగు బదుగు లేదు, ఒక ప్రమోషన్ రావడం లేదు, పే స్కేల్ పెరగడం లేదు, ఒకవేళ పెరిగినా ఖర్చులు అంతకన్నా ఎక్కువ పెరుగుతున్నాయి, రెంట్లు పెరుగుతున్నాయి, పిల్లల చదువు పెరుగుతున్నాయి, ఆస్తి ఏమైనా మిగిలినా ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదు. ఇది ఒక ఛాలెంజ్. అంటే అప్పర్ మిడిల్ క్లాస్కున్న ఛాలెంజ్ ఏంటంటే వేర్ షుడ్ ఐ ఇన్వెస్ట్. ఒకప్పటిలాగా ప్లాట్ కొందామంటే భూములు ధరలు చుక్కలు అంటుతున్నాయి, బంగారం కొందామంటే బంగారం ధరలు చుక్కలకు అంటుతున్నాయి, స్టాక్ మార్కెట్లో పెడదామంటే అది ఎప్పుడు పడిపోతుందో తెలుస్తలేదు. అంటే వేర్ టు ఇన్వెస్ట్. బ్యాంక్లో పెట్టామనుకోండి, ఆ 5 లక్షలు 10 లక్షలు ఉన్నాయి,
ఆ ఇంట్రెస్ట్లో 30% ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళిపోతే మిగిలేదేంటి? సో సేవింగ్స్ క్రైసిస్ ఉంది. అంటే ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు చూడండి మీరు, ఫస్ట్ అతనికోమో సేవింగ్స్ లేవు, లోయర్ మిడిల్ క్లాస్కోమో ఉన్న సేవింగ్స్, ఉన్న పరిమితమైన సేవింగ్స్ రోజు రోజుకు అడిగంటిపోతున్నాయి. ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కోమో కాస్త సేవింగ్స్ ఉన్నాయి, కానీ అవి ఎక్కడ పెట్టాలి, ఎడ పెడితే కాస్త మల్టిప్లై అవుతుంది. 10 రూపాయలు 11 రూపాయలు ఏదో ఆశతో ఎవడికో వడ్డీకి ఇస్తాడు, వాడు ముంచేస్తాడు. ఆశతో ఎవడో అనౌన్స్ చేసి మీకు బాగా పెరుగుతుంది, ఇంత % ఇంట్రెస్ట్ ఇస్తా అంటే పొలో అని పెడతారు, అది దెబ్బతింటుంది. పాంజీ స్కీమ్స్ అంటారు కదా, ఆ రకంగా దెబ్బతింటూ ఉంటారు. ఇక అప్పర్ క్లాస్, రిచర్ క్లాస్, రిచ్ అండ్ సూపర్ రిచ్, వీళ్ళకి కూడా అసంతృప్తి. ఎందుకంటే ఎకానమీ బాగాలేదు. ఇప్పుడు లోయర్ స్ట్రేటా, మిడిల్ స్ట్రేటా బాగుంటేనే ఈ రిచ్ బాగుంటుంది. చాలామందికి తెలియని ఎకనామిక్ లింక్. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, సబ్బుల ఫ్యాక్టరీ ఓనరు, లేదా ఒక రెస్టారెంట్ ఓనరు, మంచి రెస్టారెంట్, అసలు ఆ రెస్టారెంట్ అమ్ముకొని బ్యాంకులు వేసుకున్నా నెలకు 5 లక్షలు వస్తుంది. కానీ అతను రెస్టారెంట్ ఆ పని చేయడు కదా, రెస్టారెంట్ పెట్టుకుని అమ్ముకుంటాను కదా, వ్యాపారం చేస్తుంటాడు. ఈ లోయర్ అట్లీస్ట్ ఈ మిడిల్ క్లాస్ బాగుంటేనే ఆ రెస్టారెంట్లో కస్టమర్స్ ఉంటారు. ఒక సినిమా హాల్ ఉంది, మిడిల్ క్లాస్ బాగుంటేనే ఆ సినిమా హాల్కు ఒక్కసారి కాక 4 సార్లు చూస్తారు సినిమా. సో ఈ రిచర్ క్లాస్ ప్రాబ్లం ఏంటంటే, మిడిల్ క్లాస్ సరిగా లేకపోవడం వల్ల మిడిల్ క్లాస్లో ఒక సెక్షన్కోమో సేవింగ్స్ అడగంటిపోతున్నాయి, ఇంకో సెక్షన్స్కోమో ఎక్కడ సేవ్ చేసుకోవాలో అర్థమవుతలేదు. వీళ్ళకున్న ఆర్థిక అన్సర్టనిటీ వల్ల రిచర్ క్లాస్కు కన్జంప్షన్ పడిపోయి డిమాండ్ లేని పరిస్థితి. దీన్నే ఫాలింగ్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే మన దేశ జీడిపికి అతిపెద్ద కంట్రిబ్యూటర్ ఏది అంటే ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటాడు, అతనికి అపార్ట్మెంట్లు కట్టి పెట్టుకున్నాడు, అపార్ట్మెంట్ కొనటోళ్ళు లేడు. ఇవాళ మీరు అడగండి, హైదరాబాద్లోనే అసలు 1,000 సంఖ్యలో అపార్ట్మెంట్స్ మీకు ఇన్వెంటరీ మిగిలిపోయింది. మార్కెట్లో మీరు బిజినెసెస్ ఉన్న వాళ్ళు అడగండి, ఇన్వెంటరీ మిగిలిపోయింది. రెస్టారెంట్ ఓనర్ అడగండి, నేను ఎక్కడికి పోయినా అడుగుతుంటాను, అంతకు ముందున్నంత డిమాండ్ లేదు సార్. పెట్రోల్ బంక్లు అడగండి, మీకు చెప్తారు ఎంత అమ్మేవారో అంతకుముందు అంటే అంత లేదు సార్. సినిమాలకు అడగండి, కాస్త సినిమాలు ఇలాంటి టైంలో కొంత ఫుట్ఫాల్ పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలు నిజ జీవితంలో కష్టాలు అనుభవిస్తే సినిమాలు ఎక్కువ చూస్తారు. ఎందుకంటే అదొక అనస్థెటిక్గా పనిచేస్తుంది, సెడేటివ్గా, ఏదో ఇప్పటికీ బతికి తాగే కదా, కాస్త పలాయన ప్రపంచంలో ఉందాం అనేటువంటి ఆ పరిస్థితులు ఉంటారు. కానీ అక్కడ కూడా పెద్దగా ఏం లేవు మీకు ఈవెంట్ ఆడ కూడా. అంటే ఇదంతా మీకు రిచర్ సెక్షన్కు ఇబ్బందిగా అవుతుంది. రిచర్ సెక్షన్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ లేదు, బిజినెస్ లేదు, డిమాండ్ లేదు. మీరు అడగండి, వెంచర్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం అదే చెప్తాడు, ఒక పెద్ద రెస్టారెంట్ ఉన్నవాడు అదే చెప్తాడు, ఒక పెద్ద సినిమాలు ఉన్నవాడు అదే చెప్తాడు. మీరు ఎవరినంటే ఇదే చెప్తారు. ఇవాళ చూడండి, మీరు మీకు తెలిసిన వాళ్ళంటే అడగండి, ఒక పెద్ద వ్యాపారి అనుకోండి, హోల్సేల్ వ్యాపారి అదే చెప్తారు, పెద్ద రిటైల్ స్టోర్ అడగండి, ఇదే చెప్తారు. ఏంటి వాళ్ళ ప్రాబ్లం? డిమాండ్ కన్స్ట్రెయింట్ ఇది ఎకానమీ అంటారు, ఇది ఎకనామిక్స్లో. అంటే కొనుగోలు శక్తి పడిపోయి, ప్రజల ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోయి, అమ్మకాలు లేక, వ్యాపారాలు జరగక, ఆదాయాలు పెరగక, వేతనాలు ఖర్చులు కూడా ఇబ్బందిగా మారుతుంటుంది. ఇది రిచర్ క్లాస్కు ఉన్నటువంటి క్యారెక్టర్. ఇక సూపర్ రిచ్ క్యారెక్టర్, వీరికి ఏం లేదు, కూర్చొని తింటే తరతరాల వరకు కూడా తినచ్చు, కానీ కూర్చొని ఎవరు తినరు కదా. వీళ్ళకేం చేయాలి? ఒక కొత్త వెంచర్ ఏమైనా ఇవ్వాలా, 100 కోట్లతోని అంటే భయం. ఏమో ఉన్న వెంచర్లనే ప్లాట్లు అమ్మలే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేము, భూముల ధరలు బాగా పెరిగి ఉన్నాయి, ఉన్నది 100 కోట్లు బ్యాంక్లో, 100 crores కింద అడిగితే 100 కోట్లు. మిడిల్ క్లాస్ అడగండి, వాడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, వాడికి ఏం టెన్షన్? వాళ్ళు 100 కోట్లు ఉన్న టెన్షన్, 100 కోట్లు అనుకుంటారు. ఏం టెన్షను? వేసిన లేఅవుట్లో సగం ప్లాట్లు మిగిలే ఉన్నాయి, కొత్త లేఅవుట్ వేయాలా వద్దా, ఇదో టెన్షన్. సో తన బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలా వద్దా, ఇండస్ట్రీలో ప్రొడక్షన్ పెంచాలా వద్దా, సో ఈ టాలెంట్ లేదు, ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఏదైనా కొత్త కంపెనీ కొనాలా వద్దా. ఇన్వెస్టర్ క్లైమేట్ బాగాలేదు, ఎందుకంటే ఒకవైపు ఎకానమీ బాగలేకపోతే కొత్త ఇండస్ట్రీ ఎట్లా వస్తుంది, కొత్త వ్యాపారం ఎట్లా వస్తుంది. అందువల్ల సూపర్ రిచ్ కూడా ఇవాళ బాధలో ఉన్నారు.
సో మీరు గమనించండి, లోయర్ క్లాస్ నుంచి సూపర్ రిచ్ వరకు ఇవాళ కరెంట్ ఎకనామిక్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ డిస్పరేజింగ్ క్లైమేట్. అందువల్ల ఒక రకమైన నిరాశ నిస్పృహలు ఆవరించున్నాయి. ఎకానమీ బాగానే ఉంటుంది, యాక్టివిటీ కనబడుతుంది. ఎంతకాలం కనబడుతుంది? నిగనిగలాడినంత కాలం కనబడుతుంది. ఇప్పుడు మన కూరగాయల పైన నీళ్లు చల్లితే నిగనిగలాడతాయి చూడు షాప్లో, అసలు మళ్ళీ కొద్దిసేపైనాక నీళ్ళు ఆరిపోయినాక దాని సంగతి అసలు బయటపడుతుంది. ఇప్పుడు ఉన్న ఎకానమీ సిచ్యువేషన్ ఏంటంటే నీళ్లు చల్లి నిగనిగలాడేలా కనబడుతుంది. ఐ ఫ్రెండ్స్, ఈ అనవసరపు రాజకీయ వివాదాలతో అంగిలు చెప్పుకోకండి. ఎందుకంటే మనం ఇలా సోషల్ మీడియాలో అడౌట్ చేయడమే, నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. అందుకే నేను చెప్పిన ఈ ఎకనామిక్ పరిస్థితులపైన మీ జీవితాలకు అన్వయించి, మీ జీవితాలకు అన్వయించి మీరు ఏ క్లాస్ ఆఫ్ పీపుల్లో ఉన్నారు, మీకు నేను చెప్పిన సూత్రీకరణలు రైటా రాంగా, మీ పర్సనల్ అనుభవాల్ని కూడా కామెంట్లో రాయండి. ఈ వీడియోలో, ఈ ఎకానమీ వీడియోలో మీరు చేసే కామెంట్లు నేను చదువుతాను. సో నాకు కూడా మీ అనుభవమే ఒక కేస్ స్టడీగా విజ్ఞానాన్ని ఇస్తుంది. అందువల్ల జస్ట్ అప్లై ది సిచ్యువేషన్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ మీ లైఫ్కు అన్వయించుకొని నేను చెప్పింది రైట్ అయితే ఎందుకు రైటో ఉదాహరణలతో సహా చెప్పండి, నేను చెప్పింది రాంగ్ అయితే ఉదాహరణలతో చెప్పండి. సార్ ఈ పాయింట్లో మా అనుభవం వేరుగా ఉంది అని. నేను ఎందుకంటే స్థూల అనుభవం చెప్తాను. ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ ద గ్రాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సొసైటీ బేస్డ్ ఆన్ ఎకనామిక్ డేటా అండ్ ఎకనామిక్ రీసెర్చ్. అందువల్ల మీ పర్సనల్ కేస్ స్టడీస్ మేక్ ఏ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. నాకు కూడా ఇల్యూమినేటింగ్గా ఉంటుంది, నా నాలెడ్జ్ పెంచుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది, 10 మందికి మీ అనుభవాలకు కూడా విజ్ఞానాన్ని పంచుతాయి. సో ప్లీజ్ కామెంట్ సీరియస్లీ. ఒకడో ఇద్దరు ఉంటారు ట్రోల్స్, వాళ్ళ పట్టించుకోకండి. జస్ట్ సీరియస్లీ కామెంట్, హౌ ఈజ్ యువర్ ఎకానమీ, మీ పర్సనల్ ఎకానమీ ఎలా ఉందో కామెంట్ చేయండి.